హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్నో వరల్డ్ ఛానల్. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంటే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం. తాళి కట్టే సమయంలో పఠించే ఈ మంత్ర మహిమ తెలుసా? ఈ మంత్రానికి అర్థం, ఓ అదృష్టవంతురాలా, నేను నీతో చిరకాలం జీవించుటకు ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ కంఠమందు బంధిస్తున్నాను. నీవు సుమంగళిగా నూరేళ్లు జీవించు అని. మంగళసూత్రం శక్తి ఏమిటో పార్వతికి పూర్తిగా తెలుసు. అందుకే అమృతం కోసం సాగరమదనం చేయనప్పుడు వచ్చిన కాలకోట విషాన్ని శివుడిని స్వీకరించమని పార్వతే చెప్పింది. అయితే కరుడు కూడా ఆ విషానికి బలి కావాల్సింది. కానీ పార్వతీదేవి మంగళసూత్రం మహిమతో బ్రతికాడు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? హిందూ వివాహ సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఓ ముఖ్యమైన ఘట్టం. వధూవరులు ఒకరి తలపై మరొక జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్లే అని భావన. వీటిని ఎందుకు పెడతారంటే, జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుందని పెద్దల నమ్మకం. వీటిని ఆ పెళ్లి మండపంలోనే నూరి తలపైన పెడతారు. జీలకర్ర బెల్లం రెండు వేరువేరు పదార్థాలు అయినప్పటికీ కానీ ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి. అలాగే వధూవరులు కూడా వేర్వేరు మనస్తత్వాలు అయిన జీలకర్ర బెల్లంలా వాళ్ళ బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు. ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ జీలకర్ర బెల్లంలా కలిసిపోయి పరిష్కరించుకోవాలి. ఈ రెండింటి మిశ్రమం ఒకటి ఒంటికి చలవ చేయడం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందట. అరుంధతి నక్షత్రం వెనుక రహస్యం ఏంటి? పెళ్లి తంతు ముగిసిన తరువాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని సాయంత్ర సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారింది. ఈ మహిళే అరుంధతి. ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు. ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తరువాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఈమె పుణ్యస్త్రీగా, పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది. పెళ్ళైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక, సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని, అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కేవలం ఈ నక్షత్రాన్ని కాదు, దీంతోపాటు వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తుంటారు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.